సభ్యులు తనపై దాడి చేశారంటున్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. దాడి చేసిందే కాకుండా చేయలేదు అని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో చైర్మన్ దగ్గరకు వెళుతూ ఉంటే దాడి చేశారు అన్నారు. ఫేక్ మాటలు చెప్పడానికి తాను వైసీపీ సభ్యుల్లాగా ఫేక్ కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. తిరుమల లడ్డూ కల్తీపై చర్చ జరగడం వైసీపీకి ఇష్టం లేదు కాబట్టి సభ జరగకుండా అడ్డుకున్నారంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సార్, ఎగ్జాక్ట్గా సభలో ఏం జరిగింది? బొత్స సత్యనారాయణేమో మేము అలాంటి దాడులు చేయము, అలాంటి వాటికి మేము దూరం అని ఆయన చెప్తూ ఉన్నారు. మీరేం దాడి జరిగిందని చెప్తున్నారు, ఏం జరిగింది ఎగ్జాక్ట్? నేను 2 సందర్భాల్లో స్పీకర్ గారికి నమస్కరించి సభను వాయిదా వేయొద్దు, క్వశ్చన్స్ అన్నీ జరిగి తీరవలసిందే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం కోసం నేను 2 సార్లు వెళ్ళాను. ఎందుకంటే క్వశ్చన్స్ వాయిదా పడిపోతున్న సందర్భంలో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగేటువంటి పరిస్థితి కాదు. ఆ దృష్ట్యా క్వశ్చన్స్ వాయిదా వేయొద్దనే విషయాన్ని వారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు మాటికి ఎందుకు వస్తున్నారు పోడియం దగ్గరికి? వాళ్ళు ఎన్నిసార్లు పోడియం దగ్గరికి వచ్చారు? 5 సార్లు సభను 5 రోజులు సభను జరగకుండా చేశారు. స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన చైర్మన్ గారి దగ్గర మీదకి వెళ్ళారు. వాళ్ళు ఇన్ని చేసిన వాళ్ళు నేను స్పీకర్ గారికి వినమ్రంగా నమస్కారం పెడితే నచ్చలేదంటే వాళ్ళ సభ్యతా సంస్కారాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. నేను ఆ విధంగా రావచ్చా అని ఆ మీదకి నేను అడుగుతున్నా. ఎందుకంటే మాట్లాడేదే ఉంది. అందరూ సభ్యులు గమనించి నన్ను వెనక్కి తీసుకురావడం జరిగింది చైర్మన్ గారి దగ్గర నుంచి. అంటే బీజేపీ తరఫున కూటమిలో మీరే ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరే ప్రాతినిధ్యం వస్తున్నారు. అంటే వాంటెడ్గా మీ మీద దాడి జరిగే ప్రయత్నం జరిగిందా? ఎవరు సార్ పర్సనల్గా ఇజ్రాయెల్ మీ మీద దాడి చేసి? అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. వాళ్ళు నాయకుడు గారు దాని మీద ఏం స్పందిస్తారో మరి చూద్దాం. ఇది జరిగినటువంటి విషయం ఆయన గమనించారా లేదా అనేది నేను చూడను. అతనైతే ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఇజ్రాయెల్ మాత్రం ఒక మాట చెప్తున్నారు, తండ్రి సమానులు మా సొంత జిల్లా, ఆయన మీద నేను ఎందుకు దాడి చేస్తే ఇదంతా కేవలం బయట ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఒక మాట అంటున్నారు. నేను ఫేక్ గాని కాదు. కల్తీ లడ్డూకు సంబంధించిన విషయంలో చర్చకు ఈరోజు స్పీకర్ చైర్మన్ ఆమోదం తెలిపారు, సమయం ఇచ్చారు. కానీ ఎందుకు వాయిదా పడింది, చర్చ జరగదండి? వాళ్ళకి చర్చ జరగడం ప్రతిపక్షానికి ఇష్టం లేదు. అక్కడ చర్చ జరిగింది, వైసీపీ లేదు అక్కడ. ఇక్కడ చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయి. 3/19కి ఆవు నెయ్యి రాదు. ఇవాళ సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తాం. 3/20కి మీ ఇంట్లో ఆవు నెయ్య మీ జగన్మోహన్ రెడ్డి గారు వాడారా, లేకపోతే మీరందరూ వాడుతున్నారా? మేమెవరూ వాడమని చెప్పాల్సిందే. అలాంటి సందర్భాల్లో చర్చకి ఎలా వాళ్ళు ఆమోదిస్తారు? మానసికంగా వాళ్ళు సిద్ధంగా లేరు. ఒక అవకాశాన్ని వినియోగించి ఈవేళ లడ్డు మీద చర్చ జరగకుండా వాళ్ళు ప్రయత్నం చేశారని స్పష్టమైనటువంటి అంశం. కూటమి తరపున సిద్ధంగా ఉంది సార్ చర్చకు దీని మీద? మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. రేపైనా సరే, సాయంత్రం వరకు అయినా సరే, రాత్రి 1 గంటగా అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా సరే వాళ్ళని వచ్చి చర్చలో పాల్గొవలసిందిగా మేము కోరుతున్నాం. ఫైనల్గా మీ స్టాండ్ ఏంటి సార్? అంటే కల్తీ లడ్డూకి సంబంధించి మీరు సభలో ఏ అంశాన్ని ప్రస్తావించబో ఏం చెప్పబోతున్నారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. 620 రూపాయలు కొంటానంటే అది తప్పు అని బొత్స సత్యనారాయణ గారు ఏదైతే చెప్తున్నారో అది తప్పు. 320కి ఆవు నెయ్యి రానప్పుడు 620కి ఆవు నెయ్యి వస్తుందా? మనందరికీ తెలుసు. ఆవు నెయ్యి కావాలంటే బయట 2000 రూపాయలు ఉంది. 620 కొనొద్దు, 620 కొనొద్దు. అసలు నెయ్యి అంటే ఏంటి అనే దాని మీద పెద్ద చర్చ జరగాలి. వెంకటేశ్వర స్వామికి నిజమైనటువంటి ఆవు నెయ్యిని, పాలు తోడు పెట్టినటువంటి ఆవు నెయ్యిని, అలానే నెయ్యిని కాచి ఏదైతే నెయ్యి ఉంటుందో ఆ నెయ్యినే లడ్డూలో వాడాలనేది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇప్పటికీ 600కు సంబంధించినటువంటి రేటుని ఇప్పటికీ అదే ధరను కొనిస్తారు. అది నిజమైన నెయ్యి కాదనేది ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఇలాంటి నెయ్యిని వాడతారంటూ సోము వీర్రాజు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇదే అంశం మీద రేపు శాసనమండలిలో మాట్లాడతారని చెప్తున్నారు. అదే తన స్టాండ్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా తన మీద దాడి జరిగింది, వాళ్ళు ఫేక్ న్యూస్ అంటున్నారు, కానీ నేను ఫేక్ కానీ కాదంటూ సోము వీర్రాజు వివరించే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈరోజు గందరగోళం మధ్య లడ్డూ వ్యవహారం మీద చర్చ ప్రారంభించినప్పటికీ గందరగోళం మధ్య మండలిని అయితే రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాజేష్ బిగ్ టీవీ, అమరావతి నుండి.